ఓకే. మీరు లోకేష్ గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి గూడా మీకే వచ్చిందిగా? ఒక్క విషయం అండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌గా లోకేష్ గారికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఆయన నేను అత్యంత అభిమానించే వ్యక్తి నారా లోకేష్ గారు. హ్మ్. డెఫినెట్‌గా దాంట్లో డౌటే లేదు. ఎప్పుడు ఏ సభలో అయినా, ఎక్కడైనా నీకు రాజకీయాల్లో అత్యంత అంటే 2 రకాలుంటాయి. అత్యంత గౌరవించి దైవంగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైతే, హ్మ్. అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్ గారు. నేను పట్టుదలగా చేయగలను, ఏ కార్యక్రమం వచ్చినా చేయగలననే ఆలోచనలో ఆయన ఉండుండొచ్చు. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ఆయన ఏ రోజు ఎంటర్ అవ్వల. హ్మ్. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోకి ఎంటర్ అయ్యి, మొత్తం అన్ని అసోసియేషన్స్‌తో నేను మాట్లాడుకుని, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ఉన్నాయి. హ్మ్. తప్పకుండా ఇక్కడ బోర్డును మార్చాలని చెప్పి మేమందరం అసోసియేషన్ సభ్యులు అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని, వాళ్ళని దింపినాక నన్ను యునానిమస్‌గా హ్మ్. అసోసియేషన్ సభ్యులు ఎక్కడా పోటీ లేకుండా నన్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సరే, బ్యా లోకేష్ గారి సహకారం ఉండదా అంటే, లోకేష్ గారి సహకారం ఉండుండొచ్చేమో కానీ డైరెక్ట్‌గా ఏ రోజు లేదు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషను పదవి మీరు మీరు పదవిని అలంకరించారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు క్రికెట్ మీద ఏమన్నా మోజుందా? క్రికెట్ ఆడేవాళ్ళుగా మీరు యంగేజ్‌లో ఉన్నప్పుడు? క్రికెట్ అనేది దేశంలో ఒక మతం. హ్మ్. చూస్తే క్రికెట్ మీద అవగాహన లేకుండా దేశంలో ఎవ్వరు ఉండరు. 90% క్రికెట్ మీద అవగాహన, క్రికెట్ మీద మోజు, క్రికెట్ అంటే ఒక ప్రాణంగా భావించే ఈ దేశంలో నేను కూడా అటువంటి వ్యక్తిని. తప్పకుండా క్రికెట్ అంటే మేము చదువుకునే సమయంలో కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు వరల్డ్ కప్‌ని సాధించిందే ఆ రోజు మాకు ఇన్స్పిరేషన్. హ్మ్. ఆ రోజు నుంచి ఆ విధమైన ఇన్స్పిరేషన్‌తో వచ్చిన మేము, తర్వాత క్రమంలో ఎంతోమంది ఆల్రౌండర్‌లని, ఎంతోమందిని బ్యాట్స్‌మెన్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, క్రికెట్ అనేది ఒక మహా పిచ్చి ప్రేమతో తయారై ఇట్లా ఆ ఎఫినిటీ వల్ల వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడినయ్యాను. ఏపీకి ఐపీఎల్ టీమ్ లేదు. మరి దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఏపీకి ఐపీఎల్ టీమ్ లేదు. హ్మ్. కానీ మేము వచ్చేపాటికి ఏపీలో ఒక ఇన్ఫ్రా లేదు. హ్మ్. ముందు ఒక ఐపీఎల్ టీమ్ రావాలంటే ముందు ఒక ఇన్ఫ్రా రావాలి. సరే, మేము వచ్చిన వెంటనే ఏం చేసామంటే ఇన్ఫ్రా లేదు. వైజాగ్‌లో స్టేడియం చూస్తే చాలా పాథటిక్ సిట్యుయేషన్‌లో ఉంది. హ్మ్. ఆ రోజు మేము అధ్యక్షుడిగా నేను గాని, సానా సతీష్ జనరల్ సెక్రటరీ గాని తీసుకున్న రోజు, మేము ఐపీఎల్‌కి అట్‌లీస్ట్ ఒక 2 మ్యాచ్‌లు మాకిమ్మని జీఎంఆర్ వారిని కోరటం జరిగింది. హ్మ్. వారు దానికి స్ట్రెయిట్‌గా నిరాకరించారు. లేదు, లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మాకు ఢిల్లీ ఎలక్షన్ ఉంది, ఆ రోజు ఇచ్చాం. హ్మ్. కానీ మీ దగ్గర ఉన్న టాయిలెట్స్ గానీ, మీ దగ్గర ఉన్న ప్లేయర్ రూమ్స్ గానీ, హ్మ్. ఏదైనా చాలా వరస్ట్‌గా ఉన్నాయి. మీరు అయి ఇంప్రూవ్ చేయకపోతే మేము ఇవ్వమన్నాం. మాకు టైం ఇవ్వండి, మేము చేస్తామంటే కుదరదు. మీకు టైం లేదు. 2 ½ మంత్స్ ఉంది. మీరు హ్మ్. చేయలేరు అన్నారు. మేము అప్పుడు గౌరవ నారా లోకేష్ గారిని, రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడి, హ్మ్. మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడి, లేదు, మాకు ఒక 45 డేస్ టైం ఇవ్వండి. హ్మ్. మేము రెనోవేట్ చేసి చూపిస్తాం. మీకు నచ్చితే మ్యాచ్‌లు ఇవ్వండి అని అడిగాం. దానికి వారు ఓకే అన్నారు. ఓకే అనంగానే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని 45 డేస్‌లో దాదాపు 800 మంది కార్మికులు పనిచేశారక్కడ. హ్మ్. చూస్తే 32 బాక్సులు, 220 టాయిలెట్సు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్లేయర్ రూమ్స్ గానీ, ఏదైనా ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ రూమ్స్ తయారు చేసి జీఎంఆర్ వారిని, బీసీసీఐ వారిని ఆహ్వానించడం జరిగింది. చూసి చాలా ఆశ్చర్యంగా ఫీలయ్యారు. 45 డేస్‌లో మీరు చేశారని. మేము కూడా దానికి ఒక రిసెంబ్లెన్స్‌గా మీరు చూస్తే వైజాగ్ క్రికెట్ స్టేడియంలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్మ్. అనే ఫోటోలు కూడా మేము అక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది. ఏ విధంగా ఉండేది స్టేడియం అని. ఒక షాపింగ్ మాల్‌కు ఉన్న ఎలివేషన్ ఇవ్వటం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వటం. ప్లేయర్ రూమ్స్ చూస్తే ఈవెన్ ఎక్కడా లేని విధంగా, ఎక్కడో అహ్మదాబాద్‌లో ఉన్నట్టు లోపల స్పా, ఐస్ బాత్స్ ఇటువంటివి కూడా మేము అక్కడ ఫెసిలిటీస్ ప్లేయర్స్‌కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూడటమే కాకుండా ఫ్లడ్ లైట్స్ మేము ఆ రోజు ఇమ్మీడియట్‌గా ఎల్ఈడీస్ చేసి 4K రెజల్యూషన్‌కి సరిపడా కన్నా 8K కూడా సరిపోయేంత ల్యూమినస్ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు జైషా గారు వచ్చారు హ్మ్. వైజాగ్. హ్మ్. ఐసీసీ చైర్మన్ జైషా గారు వచ్చి చాలా ఆశ్చర్యపోయి, ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఇవ్వండి అన్నారు. మీరు చూస్తే ఐసీసీ మ్యాచ్‌లు ఫస్ట్ టైమ్ 5 వరల్డ్ కప్ మ్యాచ్‌లు, ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువగా రేపు వన్‌డే మ్యాచ్ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్‌లో లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు అని మా అంచనా. హుహు. అటువంటి మ్యాచ్ రేపు 6వ తారీఖు ఉంది. రేపు జనవరి 28వ తారీఖు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ ఉంది. మధ్యలో డిసెంబర్ 22, 24 ఉమెన్ టీ20 కప్ విత్ శ్రీలంకతో 2 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. హ్మ్. ఈ చూస్తే
మనం ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు ఐపీఎల్తో కలిపి దాదాపు మేము 11 మ్యాచ్లు తీసుకొచ్చాం. ఐపీఎల్ తీసేస్తే 9 మ్యాచ్లు తెచ్చాం. 9 మ్యాచ్లు తెస్తే అదే మనకి కాంపిటీషన్గా ఉన్న ఉప్పల్ స్టేడియం ఒక మ్యాచ్ తేగలిగింది. వీటన్నిటికన్నా మేము గొప్పగా ఫీల్ అయ్యేదంటే మేము ఎక్కడైతే మా దగ్గర ఉమెన్ వరల్డ్ కప్ కూడా వచ్చి మా దగ్గర ప్రాక్టీస్ మ్యాచ్లు మా దగ్గర 20 రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఉండి వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. మాకు మధుర క్షణాలు ఏంటంటే 20 రోజులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఉమెన్ టీము వరల్డ్ కప్ గెలిచింది వాళ్ళు మనకి. అది మా ఆనందం, అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఇట్లా విశాఖపట్నం స్టేడియం మేము రెనోవేట్ చేయటం వల్ల ఇన్ని మ్యాచ్లు వచ్చినాయి. కాబట్టి ఐపీఎల్ టీం రావాలంటే అక్కడ ఉన్న స్టేడియంకి 27,000 కెపాసిటీ మించి పెంచలేను. చూస్తే చుట్టూ రోడ్లు ఉన్నాయి, పెంచుదామని చూస్తే ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కట్టండి అని అన్నారు. సో అదే విజయవాడలోనేమో విజయవాడ రాజీవ్ గాంధీ స్టేడియం చిన్న స్టేడియం, అది ఇందిరాగాంధీ స్టేడియం, అది శాప్కి మంగళగిరి స్టేడియం అన్నారు, అది అంతే ఉంది. మూలపాడు స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వైజాగ్ స్టేడియం లాగా అమరావతి విజయవాడలో కూడా ఇప్పటి వరకు స్టేడియం లేదు. క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ కూడా క్రికెట్ ప్రేమికులు ఉన్నారు కదా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు కూడా. అందుకే అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కెపాసిటీతో స్టేడియం కట్టమని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. భూసేకరణ అంటున్నారుగా, మరి అది భూసేకరణ కూడా అంటే క్రికెట్కి అయితే ఇబ్బంది లేదండి. 60 ఎకరాలు 50 ఎకరాలు సరిపోద్ది, దానికి రెడీగా ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక ఏంటంటే స్పోర్ట్స్ సిటీలోనే క్రికెట్ స్టేడియం కూడా ఉంటే బాగుంటుంది అనేది ఆయన కోరిక. కాబట్టి దాంట్లో స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ అలాట్ అవ్వటం ఇంకో 10-15 రోజుల్లో జరుగుతుంది. రాగానే మేమైతే 2.5 సంవత్సరాల్లో అమరావతి స్టేడియం అందుబాటులో తీసుకురాబోతున్నాం. ఏంటంటే వరల్డ్ క్లాస్గా ఎవరైతే అహ్మదాబాద్ స్టేడియం కట్టారో, ఈడెన్ గార్డెన్ స్టేడియం కట్టారో, సిడ్నీ కట్టారో, మెల్బోర్న్ కట్టారో అటువంటి ప్రముఖ ఆర్కిటెక్ట్తో మాట్లాడటం జరిగింది. పాపులస్ అని వరల్డ్లో ఉన్న ప్రతి ఈవెన్ లండన్ ఒలింపిక్ పార్క్ కూడా వాళ్ళే చేయడం జరిగింది. మొత్తం ఆర్కిటెక్ట్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఎవరైతే ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎవరైనా వస్తే బిడ్డింగ్ చేయించి 2.5 సంవత్సరాల్లో అమరావతి స్టేడియంని అందుబాటులో తీసుకురావడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఆల్రెడీ బీసీసీఐతో మాట్లాడటం జరిగింది. బీసీసీ వారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అనుమతి తీసుకుని వన్స్ రెడీ అయితే, గ్రౌండ్ రెడీ అయితే మేమైతే స్టేడియం అయితే 2.5 సంవత్సరాల్లో అమరావతిలో తీసుకొచ్చి అప్పుడు ఒక ఇన్ఫ్రా ఉంది కాబట్టి ఐపీఎల్ టీం ఒకటి ఆంధ్రప్రదేశ్కి కూడా కావాలని అప్పుడు ఆలోచిస్తే తప్పకుండా వ్యక్తులు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రా రాకుండా 25,000-27,000 స్టేడియము లేకపోతే మొన్నటిదాకా బాగోలేని స్టేడియంలో పెట్టమంటే ఎవరు రారు. ఈసారి ఐపీఎల్ 2 మ్యాచ్లు కాదు 3-4 మ్యాచ్లు ఇవ్వాలని మేము ఢిల్లీ మేనేజ్మెంట్ని కోరటం జరిగింది. వాళ్ళు కూడా ఈ విశాఖపట్నం చాలా అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు అవ్వగానే 2 మ్యాచ్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. లక్కీ గ్రౌండ్ అంటారు, లక్కీ గ్రౌండ్ అని ఇండియా టీంకి కూడా. కాబట్టి విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చి కాలక్రమాన మనం స్ట్రక్చర్ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు నాకు. డెఫినెట్గా 2-2.5 సంవత్సరాల్లో కొత్త స్టేడియం రెడీ చేసి వైజాగ్లోను అమరావతిలోను రెండింటికి ఏర్పడే స్టేడియంస్ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ టీంను అడుగుదామని అనుకున్నాం. కాలక్రమాన ఏపీఎల్ లాంటివన్నీ బ్రహ్మాండంగా ఆడిస్తున్నాం.